పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను చంపుతామని కత్తెరగండ్ల పంచాయతీ సర్పంచ్ భర్త చెన్నుపల్లి వెంకటరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఇద్దరు కలిసి పుల్లూరు మహబూబ్ బాషాను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ ఏకమై కడప జిల్లా కాశీనమైన్ మండలంలోని నరసాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ పుల్లూరు మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ తనను బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కత్తెరగండ్ల పంచాయతీలోని చెన్నవరం గ్రామంలో దూదేకల శ్మశాన వాటి గురించి 1993లో ఎకరా స్థలం దూదేకల శ్మశానానికి గ్రామ కంఠంలో కేటాయించారని, దాన్ని ప్రస్తుత సర్పంచ్ వారి బంధుమిత్రులు కలిసి ఆక్రమణ చేసి ప్రస్తుతం 10 సెంట్లు మాత్రమే ఉండేటట్టు చేశారని ఆయన ఆరోపించారు. పంచాయతీలో దాదాపు 50 లక్షల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని, దానిని గ్రామ సభలో ప్రశ్నించినందుకు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అక్కడ సర్పంచ్ గారు 50 లక్షల పైన అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన అందరూ ప్రజలు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరిగింది. మొన్న 3 రోజుల కిందట జరిగితే అది నిజమే తేలుతుందనే ఉద్దేశంతో నేను పేపర్కి రాస్తానని ప్రతిదీ. దూదేకల శ్మశాన వాటిక ఉంది, దానికి ఎకరా ఉన్నది. ఎకరా బిజంలో వీరాడి టైంలో 1993లో ఇచ్చిండ్రు. దాని ఎకరాను ఇప్పుడు 10 సెంట్లు ఉంది. 90 సెంట్లు మొత్తం ఆక్రమణ చేసిండ్రు. దాని మీద పేపర్కి రాస్తానని. ఇంకోటి శివాలయం రోడ్డు విషయంలో ప్రతిదానికి నేను ముందుకు చేస్తానని, నన్ను చంపేస్తే బాగుంటుంది, వీడు అడ్డం లేకుంటే మేమేమేం చేసుకోవచ్చు అని వాళ్ళు సర్పంచ్ భర్త వెంకటరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను చంపేయాలని ఊరంతా తిరిగి దండబార వేసినట్టు అన్ని తిడతా 10 నుంచి 12:30 వరకు రాత్రిపూట తిడతా భయాందోళనకు గురి చేస్తున్నారు. నాకు ప్రాణరక్షణ కావాలని